తన కొత్త సినిమా స్పైడర్లో మహేష్ బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లుగా చానాళ్ల కిందటే వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందమేమీ ఖండించలేదు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే ఆ విషయం నిజమే అనిపించింది. అయితే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్ర అంటే కథ ఎలా సాగే అవకాశం ఉందో ప్రేక్షకులకు కొన్ని అంచనాలున్నాయి. ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఉంటుందని భావిస్తున్నారు. మరి ఇలాంటి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా ప్రాధాన్యం ఉందని అంటుండడం, దానికి సంబంధించిన వర్క్ వల్లే సినిమా ఆలస్యం అవుతుందని వార్తలు రావడం జనాల్ని ఆశ్చర్యపరిచింది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఇండియాలో టాప్ మోస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్లో ఒకడైన కమల్ కన్నన్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారన్న సమాచారం బయటకొచ్చింది. మగధీర, ఈగ, బాహుబలి 2 లాంటి సినిమాలకు పనిచేశాడు కమల్ కన్నన్. అలాంటి వాడిని ఏరికోరి ఎంచుకున్నారంటే స్పైడర్లో విజువల్ ఎఫెక్ట్లున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అనగానే ఫ్యాంటసీ టైపో సైంటిఫిక్ థ్రిల్లర్ను ఊహిస్తాం. అయితే స్పైడర్ ఆ తరహా సినిమా అన్న సంకేతాలేమీ ఇప్పటిదాకా బయటికి రాలేదు. దీంతో ఈ సినిమా ఏ జానర్ అనే విషయంలో జనాల్లో కన్ఫ్యూజన్ అంతకంతకు పెరిగిపోతోంది. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్పైడర్ టీజర్ రిలీజ్ చేస్తారంటున్నారు. ఆ టీజర్ ఏమైనా సినిమా జానర్ విషయంలో హింట్స్ ఏమైనా ఇస్తుందేమో చూడాలి. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.